కంటతడి పెడుతున్న రైతులు. ఇప్పుడు పంటలు పండిస్తున్న రైతులు కంటతడి పండిస్తున్నమాట. ప్రధానంగా ప్రాజెక్టులో భారీగా పూడికి చేరడం, నీటిలో సామర్థ్యం తగ్గడంతో నీరు సరిపోవట్లేదు అనమాట. అలాగే నీరు కాలువలు కూడా సరిగ్గా నిల్వించడం. కాలువలోని పూడికి తీరులు ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కల కారణంగా నీళ్ళు పొలాలకు కూడా చేరట్లేదు. దాంతో కొంతమంది ట్యాంకులతో నీళ్ళు తెచ్చుకొని పండించుకుంటున్నారు. ఇప్పుడు దీని గురించి ఒకసారి చూద్దాం. ప్రధానంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరు అందట్లేదు అనమాట. ఫలితంగా హనుమకొండ, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లా రైతులు తీవ్రంగా బాధపడుతున్నమాట. హనుమకొండ జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 30 ఏళ్ల క్రితం కాలువ నిర్మించాలని నిర్మాణం పూర్తిగా పక్కన పెట్టారన్నమాట. అధ్వానంగా మారిందని చెప్తున్నారు అనమాట. ప్రధాన కాలువతో పాటు ఉప కాలువలు కూడా శిథిలావస్థ చేరుకున్నాయని, జిల్లాలో 1,00,000 ఎకరాల నీరు అందాల్సి ఉండగా 60,000 నుంచి 70,000 ఎకరాలకు నీరు అందుతుంది. కాలువ మరమ్మతులు చేయకపోవడం కారణమని చెప్తున్నమాట. ఇప్పుడు ఎస్ఆర్జీ కాలువ సాగునీరు విడుదల చేయాలంటూ ఐనివల్ మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన రైతులు చింతగట్టు క్యాంపు నీటిపారుదల శాఖ కార్యాలయం కూడా ఎదుటి ధర్నా కూడా చేశారు. అలాగే సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని అన్ని గ్రామాల్లో, మునగాల మండలంలోని రేపాల, నర్సింగగూడెం, జగన్నాథపురం, విజయరాఘవపురం, సీతానగరం, కలకో గ్రామాల్లో కూడా భారీగా చెప్తున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిజాం సాగరు, పోచారము, కౌలాసనాల ప్రాజెక్టులలో నీటి సామర్థ్యం కూడా బాగా తగ్గిపోయింది. 2 రోజుల క్రితం నిజాం సాగర్ ప్రధాన కాలువ కూడా ఇబ్బందులు రైతులు అన్నమాట. అలాగే ఈ ప్రాంతంలోని మొక్కజొన్న పంట కూడా వేశారన్నమాట చాలామంది. కొనిజర్ల, పల్లిపాడు, లాలపురం, దిద్దుపూడి, చిన్న మునగాల తదితర చోట్ల కూడా నీరు సరిగా అందట్లేదు. ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ చివరి ప్రాంతం అన్నమాట. అలాగే వైరా, ఎన్కూరు మండలాలు కూడాను నీరు అందట్లేదు. మేజర్ ఆయకట్టు రైతులు కూడాను ఇబ్బంది పడుతున్నారు అనమాట. అలాగే కడిపు ప్రాజెక్టు కింద పొలాలు కూడా ఎండిపోతున్నాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని అన్నదాతలు కూడా ఇబ్బంది పడుతున్నారు అనమాట. అలాగా జనగాం జిల్లాలోని 20% పంటలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు 12 మీటర్ల కిందకి పడిపోయామట. ఈ కామారెడ్డి జిల్లా జనగాం జిల్లాలోని దోమకుంట, బెక్కనూరు, మాచారెడ్డి, రామారెడ్డి ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడగడంతో బోర్లు కూడా ఎండిపోయాయి అన్నమాట. నసరుల్లాపూరు, బిర్కూరు, పెట్లము, నిజాం సాగరు, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, గాంధారి మండల పరిధిలోని జొన్న పంట కూడా ఎండిపోయింది. రిజర్వాయర్లో కూడా నీళ్ళు బాగా తగ్గిపోయాయి అన్నమాట. స్టేషన్ కన్పూరు, ఆశారావుపల్లి, చిటకోడూరు, నవాపేట, గండిరామారం, బొమ్మకూరు, కన్నయ్యబోయిగూడెం రిజర్వాయర్లు కూడా ఎండిపోతున్నాయి అన్నమాట. వీటికి చెరువుల్లో కూడా పంట సరిగ్గా పండట్లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్ 700 రూపాయలు వెచ్చించి తెచ్చుకున్నా సరే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లం రాకుండా, రైతులు తాగునీటి కష్టాలు రాకుండా, బోరుబావులు ఎట్టిపోకుండా ఉండాలంటే మన ఐడియా ఏర్పడక తప్పదు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.